దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూతా మీడియా. ఉత్తర కొరియా ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేశం. ఈ దేశంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి దాదాపు తెలియదు. అక్కడి నుంచి తప్పించుకు వచ్చిన వాళ్ళు చెప్పిన కథనాల ప్రకారం అక్కడ జీవితం చాలా కష్టం. అయినా తమ దేశంపై చెడు అపోహలను తొలగించేందుకు సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ అప్పుడప్పుడు పర్యాటకులను ఆహ్వానిస్తారు. కానీ ఈ సందర్శనలో కఠిన నియమాలు, భద్రతా తనిఖీల మధ్య జరుగుతాయి. ఇటీవల తమిళనాడుకు చెందిన యూట్యూబర్ భువని ధారన్ ఉత్తర కొరియా వెళ్లి వచ్చి తన అనుభవాలను ఒక మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. భువని ధారన్ చెప్పిన ప్రకారం డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే DPRK లోకి అడుగు పెట్టగానే ప్రభుత్వం తమ బృందానికి 2 గైడ్లను ఇచ్చింది. 4 రోజుల పర్యటన అంతా ఆ గైడ్లు చెప్పినట్లే సాగింది. మొదట్లోనే కొన్ని కఠిన నియమాలు చెప్పారు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, సైనికులను, కష్టపడే పని వాళ్లను లేదా చెడుగా కనిపించే దృశ్యాలను రికార్డ్ చేయకూడదు, నార్త్ కొరియా అని చెప్పకూడదు, DPRK అని మాత్రమే అనాలి, సెల్ ఫోన్ సిగ్నల్, ఇంటర్నెట్ అక్కడ పని చేయవని ధారణ చెప్పారు. ఒక స్కూల్ ను సందర్శించినప్పుడు అంతా నాటకంలా అనిపించిందట. తమ 18 మంది పర్యాటకుల బృందాన్ని ఒకే క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లారు. అక్కడి పిల్లలతో ఎలా మాట్లాడాలో ముందే రిహార్సల్స్ చేయించినట్లు కనిపించింది. ఒక బాలుడు తనకు ఇంగ్లీష్, రష్యన్ భాషలు వచ్చని చెప్పాడు. కానీ ధారన్ రష్యన్ లో మాట్లాడినప్పుడు ఆ బాలుడు ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆట స్థలంలో పిల్లలు ఆడుకుంటున్నట్లు కనిపించారు. కానీ కాంపౌండ్ దాటగానే వెనక్కి తిరిగి చూస్తే ఆట స్థలం ఖాళీగా ఉందని చెప్పాడు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు చక్కగా ప్రదర్శనలు ఇచ్చారు. కానీ వాళ్ళ ముఖంలో సంతోషం లేదని ధారణ చెప్పారు. డ్రైవర్ తమను దూరంగా తీసుకెళ్తున్నట్లు నటించాడు. కానీ నిజానికి చాలా దగ్గరలోనే తిప్పారు. హోటల్లో విదేశీ ఆహారం ఇచ్చారు. కానీ ఇది చల్లగా గంటల క్రితం వండినట్లు ఉంది. గైడ్లు డ్రైవర్లకు మాత్రం స్థానిక ఆహారం వడ్డించారు. రాత్రిపూట టౌన్ పూర్తిగా నీరవంగా ఉంది. ఉదయం సమయంలో స్థానికులు సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు దిగుతూ నవ్వుతూ కనిపించారు. కానీ ఎవరు తమతో మాట్లాడలేదు. అదంతా కృత్రిమంగా అనిపించింది. సుప్రీం లీడర్ ను కెప్టెన్ లేదా మార్షల్ అని మాత్రమే పిలవాలని గైడ్లు హెచ్చరించారు. పర్యటన ముగిసేటప్పుడు భద్రతా అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వీడియోలు లేదా పోస్టుల్లో DPRKకు వ్యతిరేకంగా ఏదైనా చూపిస్తే మళ్ళీ దేశంలోకి రానివ్వమని స్పష్టం చేశారని తెలిపాడు ధారన్. For more updates, keep watching Dhutha Media. For more updates, please subscribe Dutha Media.